ఈరోజు దేవుని మాట లూకా సువార్త 8వ అధ్యాయం 43 నుంచి 48 వరకు చదువుదాం. అప్పుడు 12 నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి 44వ వచనం ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. 45వ వచనం నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా 46వ వచనం యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. 47వ వచనం తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వనకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. 48వ వచనం అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానివై పొమ్మని ఆమెతో చెప్పెను. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, 43వ వచనంలో ఒక స్త్రీ అంట 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 1 కాదు 2 కాదు, అసలు 12 సంవత్సరాలు. అంటే ఒక స్త్రీగా నేనైనా నువ్వైనా ఒకసారి ఆలోచిస్తే అది చాలా దయనీయం, చాలా బాధకరం, ఎంతో బలహీనత. ఆ రక్తస్రావం అనే బలహీనతతో బంధింపబడి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ ఏం చేసింది? దేవుడు ఉన్న స్థలాన్ని కనుగొని వచ్చి దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ఆశతో, విశ్వాసంతో ఏం చేసింది? కేవలం ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది. ఈ వెంటనే ఆవిడలో మార్పు ఏం జరిగింది? వెంటనే రక్తస్రావము ఆగిపోయింది. వెంటనే ఆవిడ యొక్క పరిస్థితి మారింది. ఆవిడ బలహీనత, ఆ స్త్రీ బలహీనతతో బంధింపబడి ఉన్న ఆ స్త్రీ ఆ బలహీనత నుంచి విడుదల పొందింది, స్వస్థత పొందింది, ఆరోగ్యక్షేమాలను విస్తరింపజేసుకుంది. ఆ స్త్రీ ఆనందంతో తన హృదయాన్ని నింపుకుంది, సంతోషంతో ఆ స్త్రీ తన హృదయాన్ని నింపుకుంది. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన చూపులో స్వస్థత ఉంది. ఆయన ప్రతి చోట నడినెత్తురు చరికాల వరకు స్వస్థత కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, మహిమ గల దేవుడు. ఆ స్త్రీ ఎప్పుడైతే ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో ఆ రక్తస్రావము ఆగిపోయింది. తను ఎంతో బలం పొందింది, తను ఎంతో సంతోషంతో తన హృదయాన్ని నింపుకుంది. అలాగే నీ జీవితంలో, మనందరి జీవితాల్లో ఏ సమస్యలున్నా, ఏ అనారోగ్య సమస్యలున్నా, స్వస్థత లేక ఇబ్బంది పడుచున్నా మనందరికీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఆ యొక్క స్త్రీ ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందింది. ప్రియమైన సహోదరి, దేవుడు అప్పుడు ఉన్నాడు కాబట్టి ఆమె వస్త్రపు చెంగును ముట్టింది. మరి దేవుడు ఇప్పుడు లేడు కదా, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు కదా, మరి ఎప్పుడు ముట్టాలి, మేము ఎలా ముట్టాలి అనుకుని నువ్వు అడగవచ్చు, నీ మనసులో ప్రశ్న వేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆరోహణమయ్యి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు మన మధ్యలో పరిశుద్ధాత్మను ఉంచాడు. దేవుడు మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు, మన హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు. మన యొక్క బాధలు, బలహీనతలు, బంధకాలు, మన సమస్యలు ఎరిగిన దేవుడు నీలో ఉంటున్నాడు. ఆయన ప్రేమించే, ఆయనను కనుగొని ఆయన ప్రేమించి విశ్వాసంతో వెతికే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎప్పుడైతే మన హృదయంలో ఆయన కొలువై ఉన్నాడో మన సమస్యలు, మన భారాన్ని తొలగించే దేవుడుగా ఉన్నాడు. ఆ రక్తస్రావం గల స్త్రీ దేవుని కనుగొంది. ఆయన యొక్క
ఆయన యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకోగలిగింది. మరి నీ జీవితంలో, మనందరి జీవితాల్లో మనం కూడా ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకునే పరిస్థితిలో ఉన్నామా? ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించే పరిస్థితిలో ఉన్నామా? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆయన్ను మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, ఆయన మనతో ఉండే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా ఎన్నో బాధలు, బంధకాలు, అనారోగ్యాలు, స్వస్థత లేక బాధపడుతున్న ప్రతి పరిస్థితి నుంచి మనం విజయం పొందే వారంగా ఉంటాము. దేవుడేమన్నాడు? కుమారి, నీ విశ్వాసము చాలా గొప్పది అని దేవుడు ఆ స్త్రీని పొగిడాడు. ఏమంటున్నారు అందరూ? అయ్యా, నువ్వేమో ఎవరో ముట్టావు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఎవరో ముట్టారు, నా వస్త్రపు చెంగును ముట్టారు అంటే పేతురు ఏమంటున్నాడు? ఏలినవాడా, అనేక మంది జనం ఉండడం మూలంగా వారు తగులుతున్నారు, అంతేగాని వస్త్రపు చెంగును ఎవరు ముట్టలేదయ్యా అన్నారు. లేదు, ప్రభావం నాలో నుంచి వెడలిపోయింది, ఎవడో నన్ను ముట్టాడు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి తెలుసు, స్త్రీ అని తెలుసు. దేవుడు అందుకే అంత గట్టిగా చెప్తున్నాడు. ఆయనకి సమస్తము ఎరిగిన దేవుడు, సమస్త పరిస్థితులు తెలిసిన దేవుడు చెప్తే ఆ స్త్రీ ఏం చేసింది? తను ఇంకా మరుగై ఉండలేకపోయింది. దేవుడు కనిపెట్టాడని ఆ స్త్రీ ఎరిగి సాగిలి పడింది దేవుని దగ్గరకు వచ్చి. అప్పటి వరకు వెనకాల దాగుకొని తన స్వస్థత పొందింది. చూడండి ఈ స్త్రీ ఎంత తెలివైనది, ఎంత విశ్వాసం కలిగిందో. మరి నీ జీవితంలో, మనందరి జీవితాల్లో ఎటువంటి విశ్వాసం కలిగి మనం అందరం ముందు ప్రయాణం చేయాలి. విశ్వాసం అనే యాత్రలో మన హృదయాన్ని ఎప్పుడైతే విశ్వాసంతో నింపుకొని మన యాత్రలో ముందుకు వెళ్ళిపోతామో, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఆమె ఇంకా మరుగై ఉండలేదంట. 47వ వచనం. తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడిన ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియజెప్పును. అందుకు ఆయన 48వ వచనం, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. అసమాధాన పరిస్థితిలో ఉన్న తన జీవితాన్ని సమాధానంగా చేసుకుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ తన బాధను ఎంతోమంది చెప్పుకొని ఉండవచ్చు, ఎన్నో చోట్ల తిరిగి ఉండవచ్చు, కానీ ఆ స్త్రీ ఏమాత్రం స్వస్థత లేనిదై ఉంది. ఎప్పుడైతే ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో ఆయన దగ్గరికి వచ్చి దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. మరి ఇప్పుడు ఎక్కడ ముట్టాలి, ఎలా ముట్టాలి అని మనం అనుకుంటున్నావేమో. నువ్వైనా, నేనైనా, ఎవరమైనా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను కనుగోవాలి. ఆయన్ను మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆయన మాట వినాలి. ఆయన ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో, మన యొక్క హృదయంలో మలినాలు, చెత్త చెదారం సమస్తం వాటిని బయటకు పారద్రోలి పరిశుభ్రంగా ఉంచితే, ఇప్పుడు ఎవరైనా అతిథులు వస్తున్నారంటే మనకు ఇల్లు ఎంతో శుభ్రంగా చేసుకుంటాం. అదే రీతిగా నీ హృదయంలో ఈ యొక్క వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన సంభాషణలు, అనవసరమైనవి ఏమైనా ఉంటే అవన్నీ తొలగించుకొని దేవుడిని ఇప్పుడే నీ యొక్క హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ హృదయంలో కొలువై ఉంటాడు. ఆ యొక్క స్త్రీని ఏ రీతిగా స్వస్థపరిచాడో అదే రీతిగా నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు ఏ ఇబ్బందిలో బాధపడుతున్నావో, ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నావో, నీకు సమాధానం లేక నీ జీవితంలో ఎంత విలువెల్లాడిపోతున్నావో ఆ పరిస్థితులన్నీ కనుమరుగైపోతాయి. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీకు జీవితంలో సమాధానం ఇచ్చి నీ యొక్క జీవితకాలం అంతయు ఆయన నీకు సమాధానమైన దేవుడుగా ఉంటాడు, సమాధానం ఇచ్చే దేవుడుగా ఉంటాడు ప్రతి పరిస్థితిలోనూ. ఎప్పుడైతే నీ హృదయంలోంచి దేవుడు ఈ సమయంలో నీ హృదయంలోకి వచ్చాడు, నువ్వు ఆహ్వానించావు కాబట్టి దేవునికి వందనాలు. నీ హృదయంలో ఉన్న దేవుడిని ఏమాత్రం నువ్వు బయటికి పంపొద్దు. ఒకవేళ అనవసరంగా మర్చిపోయి పంపితే నువ్వు వెంటనే ఏం చేస్తావు? మరి వెంటనే ఆ సంగతి తెలుసుకొని, ఏంటి నాకు ఇలా జరుగుతుందని నువ్వు తెలుసుకొని వెంటనే నీ హృదయంలోకి ఆహ్వానిస్తే దేవుడు మరలా కొలువై ఉంటాడు. ప్రతిసారి పంపించి ప్రతిసారి రమ్మంటే వచ్చే దేవుడు కాదు. ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఆత్మదేవుడు. ఆయన ఇబ్బంది పెడితే చాలా కష్టము. ఈ యొక్క రక్తస్రావం గల స్త్రీ ఏ రీతిగా స్వస్థత పొందిందో ఆ రీతిగా
నువ్వు కూడా ఎన్నో నీ బాధలు, నీ యొక్క సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి స్వస్థత పొందుతావు. ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంటే నీకు సమాధానం దొరుకుతుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో నువ్వు విశ్వాసం కలిగి దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను బాగుపరుస్తున్నాడు, నీ స్వస్థత ఇస్తున్నాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని ప్రభా నాయన నువ్వు స్వస్థపరిచావయ్యా. నీ చూపులో స్వస్థత ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ యొక్క వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది ప్రభా. నన్నెత్తి నుంచి అరికాల వరకు ప్రభా నాయన ఘనమైన దేవుడివి తండ్రి నాయన, ప్రభావం గల దేవుడివి, స్వస్థత కలిగిన దేవుడు అయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు అయ్యా. నువ్వు మాకు దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పటి వరకు ప్రభా నాయన నీ యొక్క మాట వింటున్నా మా కుటుంబ సభ్యులందరూ ఏ సమస్యలతో బాధపడుతున్నారో స్వస్థత లేక తండ్రి, ఏ యొక్క అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అయ్యా తండ్రి, వారికి ప్రభా స్వస్థత అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వారి యొక్క విశ్వాసము తండ్రి నాయన వారికి విడుదల కలిగజేసేదిగా నువ్వు ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వారి బాధల నుంచి, శోధల నుంచి తప్పించి ప్రభా యేసయ్య ఈ రోజే, ఈ సమయంలో ఇప్పుడే విడుదల కలిగజేసి నువ్వు ప్రభా ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, వారిని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ మాట వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. కృపగల దేవాని కృపను కోరుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.